ఒంగోలు వేసవికాలం సెలవులు వచ్చినాయంటే ఒంగోలుకి ఎగ్జిబిషన్స్ అయితే కట్టగట్టుకొని మరీ వచ్చేస్తున్నాయి. ఈసారి ఒకటి కాదు, 2 కాదు, 3 ఎగ్జిబిషన్లు అయితే ఒంగోలులో ఓపెన్ అవుతున్నాయి. అందులో మొట్టమొదటిగా ఓపెన్ అయిన ఎగ్జిబిషన్ మాత్రం అనితా ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ అని మన ఒంగోలులో A1 ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో అయితే ఓపెన్ అయితే అయ్యింది. మనం సాధారణంగా ఎగ్జిబిషన్ ఓపెన్ అవ్వగానే వీడియో పెట్టడం తరచూ జరుగుతుంది. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటి స్పెషల్ అని చెప్పేసి మనమైతే ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఎంట్రీ టికెట్ ధర మాత్రం ఈసారి 80 రూపీస్ ఈ ఎగ్జిబిషన్కి పెట్టడం జరిగింది. సో ఇక నేను మా అబ్బాయి అయితే వచ్చేసి వీడియోని ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే వీళ్ళు మన స్నో విజన్ అయితే తీసుకొని వచ్చేసారు. మనకి కాశ్మీర్ అబ్రాడ్ కంట్రీస్లో ఎలా అయితే ఉంటుందో అలా ఆ విధంగా ఉండేటట్టు బయట పోస్టర్లు అయితే ఉన్నాయి. మరి లోపల ఏ విధంగా ఉందో వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి చూడంగానే ఏదో హిల్స్ మధ్యలో కొన్ని లీవ్స్ అయితే పైన మన ప్లాస్టిక్ లీవ్స్ అయితే ఏదో అలాడగట్టి కొంచెం డెకరేషన్ అయితే చేశాడు. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందరకు వెళ్తే మాత్రం వీళ్ళు కొంచెం ఆ హిమాలయాస్ ఎఫెక్ట్ తెచ్చే విధంగా కొంచెం డిజైన్ అయితే చేశారు. సైడ్ మాత్రం మన పోస్టర్లతోటి నింపేసారు. మ్యాక్సిమం ఇక్కడి నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళేస్తే పైన అప్పర్ వ్యూ మాత్రం కొంచెం స్కైకి స్నోకి మధ్యలో ఉన్న సీనరీ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఇంకా మనం రాగానే కింద మనకి స్నోలో చెట్లు పెరుగుతుంటాయి కదా, కొంచెం ఆ సీనరీ అయితే కొంచెం యాడ్ చేశారు. మంచుకు బదులు ఇక్కడ కాటన్ అయితే కొంచెం ఎక్స్పోజ్ చేసి వీళ్ళు ఈ విధంగా అయితే సెట్ చేశారు. ఇక ఎంట్రన్స్ ఏదో సైడ్ మన యూ ఆకారంలో వెల్కమ్ అయితే చెప్పారు వీళ్ళు. సో ఈ రూఫ్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ సైన్స్ సీనరీస్ వచ్చేసి కొంచెం మనకి హిమాలయాస్లో కాశ్మీర్ యాపిల్స్ ఆ ట్రీ అయితే కొంచెం సెట్ చేసేసారు. ట్రీస్ అన్నీ యాపిల్ అండ్ ఇదేం చెట్టు ఏదో గూస్ బెర్రీ టైపు ఫ్రూట్స్ అయితే కొన్ని పెట్టినట్టున్నారు. చూద్దాం. బెర్రీ ట్రీ పెట్టారు. మళ్ళీ మనకి యాపిల్ ట్రీస్ అంటే మనకు కొంచెం కాశ్మీర్లో ఉండే అట్మాస్ఫియర్ని అయితే వీళ్ళు కలిగించారు. ట్రీస్ అయితే మనకి ప్రస్తుతానికి యాపిల్ ట్రీస్ ఈ బెర్రీ టైప్ ఫ్రూట్స్ తగిలినాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో మనకి ఈ విధంగా డిజైన్ అయితే చేశారు వీళ్ళు. చూద్దాం 80 రూపీస్ మరి వర్తా కాదా అనేది మీకు లాస్ట్లో మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేసి మరీ చెబుతాను నేనే. సో ఇక్కడ కొంచెం మనకి కూలింగ్ ఎఫెక్ట్ తీసుకుని రావడానికి కొన్ని ఏసీలు కూడా అమర్చినట్టున్నారు. ఓకే, కొంచెం ఆ విజన్ అయితే తేగలిగాడు పోస్టర్లతోటి. మ్యాక్సిమం మనకి ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. మా వాడైతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి హాయ్ బాయ్ చెబుతున్నాడు. అక్కడి నుంచి మనం డీప్గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ మనకి గ్రేప్స్, వైట్ గ్రేపు, బ్లాక్ గ్రేప్ తోట మాదిరిగా కొంచెం కంచేసి వీడు మనకి విజన్లో చూపించడం అయితే జరుగుతుంది. సో టోటల్గా అట్మాస్ఫియర్ కూల్గా ఉండటానికి మాత్రం ఏసీలు అయితే ఒక 2 రన్ చేస్తున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంకో కొంచెం ముందులకు వెళ్తే పెంగ్విన్స్ కూడా ఆర్టిఫిషియల్ చెక్క బొమ్మలే ఉంటాయి కదా, కొన్ని పెట్టాడు. ఇక దీన్ని మనం జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇక అక్కడి నుంచి వాటర్ ఫాల్స్, హిల్స్లో నుంచి స్నో వాటర్ పడుతుంది కదా, కొంచెం ఆ విజన్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి ఒక కెనాల్ మాదిరిగా ఏర్పాటు చేసేసాడు ఆ వాటర్ అంతా కొంచెం డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. అక్కడి నుంచి మనకు సన్ఫ్లవర్ ఎఫెక్ట్ అయితే కొంచెం తీసుకొచ్చాడు. అట్లానే సన్ఫ్లవర్ ట్రీస్ అన్ని కొంచెం యాడ్ చేసేసాడు. కానీ నుంచి ఈ కెనాల్ మీద మనం నడిచి వెళ్ళేదానికి 2 ఐరన్ రాడ్లతోటి కొన్ని వంతెన దాటేదానికి వంతెనలాగా ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందరకు వెళ్తే ఇక్కడ ఏదో అంటే కాశ్మీర్లో చిన్న చిన్న ఇల్లు వాళ్ళు కట్టుకొని ఉంటారు కదా, కొంచెం ఆ విజన్ అయితే తీసుకొని వచ్చాడు. మా వాడు ఏదో ఇంట్లో ఏదో ఉందని చెప్పేసి ఆంతని వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చి హాయ్ చదువుతున్నాడు. ఏంట్రా ఇంట్లోకి దూరావని చెప్పేసి అడిగితే చూసొద్దామని డాడీ అన్నాడు.
సో కొంచెం ఈ వాటర్ ఎఫెక్ట్ అయితే కొంచెం ఇచ్చాడు. వీళ్ళు ఈ స్నోలో మాత్రం కొన్ని ఫ్లవర్స్ మొక్కలు ట్రీస్ అన్నీ పెట్టి కొంచెం డిజైన్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఇక్కడ మా అబ్బాయి అయితే పైన స్కై చూసేసి ఎఫెక్ట్ బాగా ఇచ్చాడు డాడీ అన్నాడు. కానీ వాడికి తెలియదు కదా ఇవన్నీ మన ఫ్లెక్సీలు వేసేసి పైన కవర్ చేసేసారని. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ మధ్య ఆర్టిఫిషియల్ అయిపోయినాయి ఇవన్నీ ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ. కొంచెం రియలిస్టిక్గా ఉండేదానికి అట్లీస్ట్ కొన్ని జంతువులన్నా పెట్టినట్టయితే బాగుండేది అనిపించింది నా మనసుకి. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందరకు వెళ్తే మాత్రం ఇదిగో చెప్పాను కదా, మనకి మంచు పడే ప్రదేశాల్లో చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉంటారు కదా అక్కడ వాతావరణంలో వాళ్ళు. సో కొంచెం ఆ వాతావరణాన్ని అయితే కల్పించాడు. ఇక్కడ ఇల్లు సాధారణంగా అక్కడ ఇల్లు ఎలా కట్టుకొని ఉంటారు ఏంటి అనే అట్మాస్ఫియర్కి వీడు కొంచెం ట్రై చేశాడు. కొంచెం దాని దగ్గరగా కూడా రీచ్ అయ్యాడనే చెప్పొచ్చు. గార్డెన్స్ మాత్రం యాజ్ యూజువల్లీ కొన్ని ఫ్లవర్స్ ట్రీస్ పెట్టేసి మన పెంగ్విన్స్ అయితే 2 చెక్క బొమ్మల టైప్ పెట్టేసాడు. ఇంకొంచెం అక్కడి నుంచి ఇంకొక ముందుకు వెళ్తే ఇంకొక చిన్న ఇల్లు అయితే ఇచ్చాడు. మా వాడైతే అక్కడ దాకా వెళ్ళేసి హాయ్ చెప్పేసి చూస్తే డోర్ కాడ చూస్తే తాళాలు వేసేవాడి. దాని లోపల వెళ్ళేదానికి లేదట్టుంది. సో ఇంకా అక్కడి నుంచి వీడన్నీ ఆర్టిఫిషియల్గానే చేశాడు. రియలబుల్గా అయితే ఏమీ అంతగా ఏమి లేదు, అన్నీ పోస్టర్లతోటి కవర్ చేసేసారు. చెప్పుకోదగింది ఏంటంటే ఇదిగో కొంచెం ఈ వంతెన ఉంది కదా, ఈ వంతెన కాడ కొంచెం ఫోటో షూట్ చేసుకోవడానికి కొంచెం పర్లేదు అని అనిపించింది. ఇక అక్కడి నుంచి ముందరకు వస్తే 2 ఇవి ఉంటాయి కదా బేర్స్, ఆ బేర్స్ బొమ్మలు కూడా ఉన్నాయి, అవి కొంచెం పెట్టాడు. సో టోటల్గా అయితే ఎంట్రన్స్లో మాత్రం ఇదిగో ఈ విధంగా అయితే ఉంది. ఇక ఇంతలోకి మావాడు వీడియో తీస్తుంటే డాడీ నన్ను కూడా 2 ఫోటోలు తీయి డాడీ అని చెప్పేసి నన్ను అడిగాడు. సో సరేరా ఉండు అని చెప్పేసి పైన సీనరీ అంతా తీసేసి నేను మా వాడిని ఫోటోలు తీయడానికి రెడీ అయ్యాను. మా వాడు ఏదో స్టిల్ ఇచ్చేసి వంతెన మీద తీయమన్నాడు. సరే ఓకేనా అని చెప్పేసి నేను కొంచెం వీడియో అయితే రన్ చేశాను. సో యావరేజ్గా ఇది ఇక్కడ 80 రూపాయలు ఎంట్రీ టికెట్ మాత్రం. సో దీంట్లో కొన్ని మా వాడు ఇంతలోకి ఏంటి డాడీ ఎల్లో లీవ్స్ వైట్ ట్రీస్ ఉన్నాయి అని, వైట్ లీవ్స్ ఉన్నాయి, యాపిల్కి వైట్ లీవ్స్ కూడా ఉంటాయా అని అడిగాడు. సో నేను వాడికి స్నోఫాల్లో అలా ఉంటుంది నాన్న, ఆకులు గ్రీన్గానే ఉంటాయి కానీ దాని మీద కొంచెం స్నో పడటం వల్ల మనకి ఇలా వైట్ టైప్లో మనకు కనపడుతుంటాయి అక్కడ రియల్గానే. సో ఆ వాతావరణం కొంచెం మనకు చూపించడానికి వీళ్ళు ఇలా ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టారు అని చెప్పేసి నేను కూడా వాడికి చెప్పాను. సో ఇది మనం 80 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అయితే మనకి ఈ విధంగా అయితే వాళ్ళు తయారు చేశారు. సో మ్యాక్సిమం ఫ్లెక్సీలతోటే కవర్ చేసేసాడు వీడు. ఇక అక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళితే అసలు కథ ఇంకెక్కడి నుంచే మొదలవుతుంది. మనకు మాత్రం జోబుల్లో డబ్బులు మాత్రం ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఇక ఇక్కడి నుంచి షాపింగ్ వ్యవహారం అయితే ఇంక మొదలైపోతుంది అనమాట. ఇంక మనతోటి వచ్చిన పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఇంక మన మాట కూడా వినరు ఇక్కడి నుంచి. ఇక ఇక్కడి నుంచి వాళ్ళ రాజ్యం అయిపోతుంది. షాపింగ్స్ వాళ్ళకి కావాల్సినవన్నీ జ్యువెలరీ అయితేమి, పిల్లలు ఆడుకునే అయితేమి అన్నీ ఇంకా మొదలవుద్ది అనమాట. ఇంకా యాజ్ యూజువల్లీ ఏ ఎగ్జిబిషన్లో అయినా ఉండేది ఇది. కానీ ఇక్కడ ప్రత్యేకం అనిపించింది ఏంటంటే నాకు ఒకటి ముందర అయితే తగిలింది, అది మీకు రన్నింగ్లోనే చెబుతాను. సో ఇక ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్తే మాత్రం మనకి యాజ్ యూజువల్గా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దర్శనమిస్తుంటాయి. ఇక అక్కడి నుంచి మనం ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. బేసిక్గా ఇక్కడ చూస్తే ఇంకా షాపులు అయితే కొన్ని ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే మనం పెట్టిన రెండో రోజు వచ్చి వీడియో తీస్తున్నాం కాబట్టి ఇంకా స్టాల్స్ అయితే కొన్ని ఓపెన్ చేయలేదు. సామాన్లు అయితే అక్కడ వేసుకొని ఉంటారు, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు పూర్తిగా అయితే. సో మ్యాక్సిమం ఇవన్నీ పిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పాను కదా, కొంచెం నాకు ఇదిగా అనిపించిన ఐటమ్ ఏంటంటే ఈ పింగాణి పాత్రలు.
మ్యాక్సిమం మనకి చైనా వీడియోలు చూస్తుంటాం కదా పాతకాలపువి, ఏదో రాజులు కూర్చొని టీలు తాగుతూ కప్పులు ఉంటాయి కదా, కొంచెం ఆ డిజైన్లో అయితే ఈ పింగాణి ఐటమ్ అయితే మనకి దర్శనం ఇచ్చాయి. అబ్బో చూస్తే మొత్తం ఈ స్టాల్స్ అంతా ఓరే నాయన బారుకవే పింగాణి కప్స్ అయితే టీ కప్స్ పెట్టడం జరిగింది ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇదిగో సెట్ ఉంది చూసారా, ఒక 6 కప్పుల సెట్టు ప్లస్ టీ పోసుకునే టీపాయ్ టైపు ఒకటి ఉంది. ఇది బేసిక్గా చూసి నేను వాడిని అడిగాను, ఊరికి అసలు ఎంత ఇది ఏందని అడిగితే 400 రూపీస్ భయ్యా అన్నాడు. సో మనం ఓకే అని చెప్పేసి అలా కొంచెం ఇంకా ముందలకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకెక్కడి నుంచి చూస్తే మ్యాక్సిమం ఈ లేడీస్కి పనికి వచ్చే గాజులు, బాగా ఈ గాజుల ఐటమ్ అయితే ఉన్నాయి. ఇంతలోకి మా వాడేందో స్పెషల్గా చూస్తుంటే ఏంద్రా అని చెప్పేసి ముందరకు పోయాను. డాడీ పెన్నులు డాడీ అని చెప్పేసి చూస్తున్నాడు. పెన్స్ మామూలుగానే ఉంటాయి కదరా అంటే, ఇక్కడ స్పెషల్ పెన్ను చూపిస్తాను చూడని చెప్పేసి ఇంత తిప్పేసి వెరైటీగా ఉన్న పెన్ను ఒకటి అయితే చూపించాడు. బేసిక్గా మనకు ఆ రోజుల్లో అయితే మనకి పెన్ ఏందిరా అంటే రూపాయి పెన్ను, బాల్ పెన్ను ప్లస్ రెనాల్డ్స్ పెన్ను ఇవే కదా టాపు. కానీ ఇప్పుడున్న వీళ్ళకి కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి వాళ్ళకి అన్ని వసతులు సమకూరాయి. ఇటు చూడండి, బేసిక్గా నేను ఈ బొమ్మలు చూసి నాకు మైండ్ పోయింది. క్యారేజ్ అంట ఎంత చిన్నదో. అంతలోకి మా కొడుకు వచ్చి చూడ్డాడు, ఈ బకెట్లో నీళ్ళు తీసుకొని పోతున్నాం మేము అని చెప్పేసి ఆడుకుంటా వచ్చే ప్రయత్నం అయితే చేశాడు వీడు. సో ఇది ఒక ఫన్నీ మూమెంట్ ఇక్కడ. సో ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్తే ఈ రాజస్థాన్ వాళ్ళు మాత్రం ఎక్కడ చూసినా ఉంటారండి బిజినెస్ చేయడానికి. ఏదో 350 రూపీస్ టాప్స్ అని చెప్పేసి లేడీస్ ఐటమ్ అయితే పెట్టారు. ఇక ఇక్కడి నుంచి ఇంకా గేమింగ్ జోన్ అయితే ఎంటర్ అయింది మనకి. ఖచ్చితమైన బహుమతి అని చెప్పేసి వీడు టికెట్ 50 రూపాయలు పెడితే మాత్రం మనకి ఇచ్చేది 10 రూపాయలు వస్తుంది. ఇక అక్కడి నుంచి బెలూన్స్ పాల్గొట్టే రైపులతోటి, అలానే ఇక్కడ ఇంకొక రింగ్స్ ఆటది. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందులోకి వస్తే ఈ త్రోబాల్ గేమ్ కూడా మ్యాక్సిమం ఎవరు కొట్టలేరు. ఒక ఛాన్స్లో మాత్రం మొత్తం గ్లాసులన్నీ పాడేయలేరు. ఇంకా అక్కడి నుంచి ముందరకి వెళ్తే తెలుసు కదా, ఇది బాణాలతో కొట్టేది. ఇక అక్కడి నుంచి ఇది ఇంకొకటి దర్శనం అయితే ఇచ్చింది, ఖచ్చితమైన బహుమతి అని చెప్పేసి. చెప్పాను కదా, ఈ టికెట్ 60 రూపాయలు 50 రూపాయలు పెడితే మనకు వచ్చేది మాత్రం కేవలం 10 రూపాయలు వస్తాయి. ఇంకా అంతకు మించి కూడా రాదు. ఎవరు కూడా, నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరన్నా ఒకవేళ ఖచ్చితమైన బహుమతులు పెద్ద గిఫ్ట్ కానీ కొట్టుంటే కామెంట్ చేయండి. సో ముందర అసలు వీడియోకి చూస్తూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అలానే ఇంకొకరు ముందరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి ఇదన్నమాట. ఇక్కడ దాకా మనం వచ్చేసింది ఫస్ట్ ఫోటోషూట్, స్నోఫాల్ అక్కడి నుంచి చూస్తే, తర్వాత షాపింగ్ జోను, తర్వాత గేమింగ్ జోన్ అయితే మనకి చూసేసాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొకరు ముందరకు వెళ్తే డెవిల్ హౌస్ అని ఏదో ప్రోగ్రాం పెడుతున్నట్టున్నారు. మ్యాక్సిమం ఇంకా ఓపెన్ అయితే కాలేదు ఇది, తర్వాత చూడాలి. మేబీ ఇంకా 4 రోజుల్లో, అంటే సండే కాడి నుంచి ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో. దెయ్యాల పాట అని చెప్పేసి మనకు దర్శనం అయితే ఇస్తుంది. మా వాడు పోయి ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, పోయి చూడరా లోపలికంటే ఇంకా ఓపెన్ అవ్వలేదట్టు డాడీ, ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి రిటర్న్ అయితే అయ్యాడు. సో అక్కడి నుంచి ఇంకొకరు ముందరకు వెళ్తే ఇక ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి పిల్లలు ఆడుకునే జోన్, గేమింగ్ జోన్ అంతా ఆడుతుంది. ఇది తెలిసిందేగా, యాజ్ యూజువల్లీ కామన్గా ఎక్కడైనా తగులుద్ది ఇది మనకి. కాకపోతే ఇక్కడ ఏందో ఈసారి భారీ ఎత్తున చాలా పెద్దదిగా ఉంది ఈ జంపింగ్ చేసే గేము. పిల్లలకు మాత్రం వదిలిపెడితే 1 గంట అయినా ఎగురుతారండి ఇక్కడ. ఇక అక్కడి నుంచి చూస్తే ఇంకొంచెం ముందరకు వస్తే పాప్కార్న్ స్టాల్స్. ఈ స్టాల్స్ అంటే సహజం కదా, ఇంకెక్కడి నుంచి చాలా ఓపెన్ చేయలేదు. నేను ఓపెన్ చేసిన 2వ రోజే వీడియోకి తీసుకోవడానికి అయితే వచ్చాను. సో ఇక అక్కడి నుంచి గేమింగ్ జోన్ అయితే ఎంటర్ అయిపోతుంది. ప్రతి ఒక్క గేమ్ కామన్గా 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు అన్నీ ఉంటాయి ఇవి. కానీ ఇక్కడ లాస్ట్లో నాకు విచిత్రం ఏమనిపించిందంటే లైటింగ్ అండి. దీని గురించి లాస్ట్లో చెబుతాను. ప్రస్తుతానికి మన ముందర ఉన్నాయి వాటికి చూపిస్తున్నాను ఎక్స్ప్లోర్ అయితే. కానీ లైటింగ్ మాత్రం అదరగొట్టేసాడు లాస్ట్లో వచ్చేవి మాత్రం. సో ఇక అక్కడి నుంచి ఇంకొకరు ముందరకు వెళ్తే మనకి బ్రేక్ డ్యాన్స్ చూస్తుంటాం. మ్యాక్సిమం ఎగ్జిబిషన్లో చూసేవన్నీ ఇయ్యాను.
బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్లు, పడవది ఇవన్నీ పెడతా ఉంటారు. కాకపోతే లైటింగ్ మాత్రం ఈసారి వీడు అదరగొట్టేసాడు. కొంచెం ఇదొక చూడటానికి బాగుంది అని చెప్పొచ్చు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే ఇదిగో మ్యాక్సిమం ఈ గేమ్ ఎక్కడో ఒక మూలం పెట్టేవాళ్ళు ప్రతి ఎగ్జిబిషన్లో, కానీ ఇది మామూలు వేలో ఉన్న బయట ప్రకారం పెట్టేసాడు. పిల్లలు మాత్రం ఇక్కడికి వస్తే ఈ వేసవికాలంలో కొంచెం సేపు ఈ నీళ్ళల్లో ఆడుకుంటూ కమ్మగా తిరుగుతారు. కాసేపు ఈ బోట్లో ఎక్కేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు తిప్పలు పడతా ఉంటారు అనమాట. ఒక అరగంట సేపు వదిలేస్తే వాళ్ళని. కానీ అంతసేపు వీడు అవకాశం ఇవ్వడం అనుకోండి, జనాలు ఎక్కువగా ఉంటే రండి రండి అని తరుగుతూ ఉంటారు ఇంక వాళ్ళు. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఇక్కడ చూడండి, ఐస్ కోలా అని చెప్పేసి ఇంకో స్టాల్ అయితే దర్శనం ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ట్రైన్లో కూర్చొని సరదాగా కాసేపు అటు ఇటు తిప్పుతుంది కదా, ఆ గేమింగ్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, సాధారణంగా మనం జెయింట్ వీల్లో చూస్తే అక్కడ చూస్తే ఏదో 2 లైట్లు 3 లైట్లు కట్టుంటాడు, కానీ వీడు ప్రతి ఒక్క స్టెప్ మాత్రం లైటింగ్స్తో మాత్రం అదరగొట్టేసారు అసలు. ఇంకా అక్కడి నుంచి ముందరకు వెళ్తే ఐస్ క్రీమ్ స్టాల్ కూడా ఒకటి ఉంది ఈ జెయింట్ వీల్ పక్కనే. కానీ ఏమైనా ఈ జెయింట్ వీల్ మాత్రం లైటింగ్ మాత్రం అదరగొట్టేసాడు. కానీ ఇక్కడ మ్యాక్సిమం మనం ఇంకొకరు ముందరకు వెళ్ళే ప్రయత్నం చేస్తే సాధారణంగా మనకి ఈ జెయింట్ వీల్ దాటిన తర్వాత ఇది చూడండి, ఈ పడవది ఉంది కదా, మనకు మ్యాక్సిమం ఇదివరకు పడవ రూపంలో దర్శనం ఇచ్చాయి. కానీ ఈసారి ఏదో ఒక డ్రాగన్ టైపు దాంట్లో దర్శనం అయితే ఇచ్చింది ఈ పడవ అనేది. కానీ అయితే చాలా పెద్దదండి. ఇదివరకు ఎగ్జిబిషన్లో మనం ఏదో ఒక పడవ బోట్ టైప్లోనే చూసాం, కానీ డ్రాగన్ టైపు పడవ మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఇది ఒకటి కొత్తగా అనిపించింది. కానీ లైటింగ్స్ మాత్రం ఈ రెండిటికి ఎరక్కొట్టేసాడండి. ఈ లైటింగ్స్ మీదే ఇది సగం ఎండింగ్లో పెట్టాడు. ఈ లైటింగ్స్తో బాగా డెకరేట్ అయితే చేశాడు వీడు, జెయింట్ వీల్ కానీ ఈ బోటుది కానీ. ఇక అక్కడి నుంచి మనం ఇంక ఈ ఎగ్జిబిషన్ అంతా తిరిగి వచ్చేస్తే ఇక్కడ అరిసిపోతాం కదా, కాసేపు కూర్చుందాం అని చెప్పేసి ఇక్కడేదో చైర్లు వేసి ఉన్నారు అనుకొని ఇక్కడ కూర్చుంటాం అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు. సో ఎగ్జిబిషన్ అంతా తిరిగి వచ్చేసి ఇక్కడ కూర్చున్న కాసేపు అంటే మాత్రం మనతోటి వచ్చిన వాళ్ళు ఊరుకుంటారుగా మామూలుగా. ఇక ఈ షాపింగ్లో ఏదో ఒకటి తినేసేద్దామని చెప్పేసి మన జోబుల్లో డబ్బులన్నీ ఖాళీ చేసేస్తుంటారు. అటువంటి స్టాల్స్ ఇక్కడ. ఇవి కూడా మామూలుగా చాట్, పానీపూరి అని ఇవన్నీ ఇంకా కామన్గా ఉండేవి. మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో ఉంటాయి. సో అలా కొంచెం ఇంకొకరు ముందరికి వెళ్తే ఇంతలోకి మా వాడు కూడా ఊరకుండడుగా ఇక డాడీ అంటూ వచ్చాడు నా దగ్గరికి. డాడీ అంటూ వస్తే ఏంద్రా అంటే, నేను ఐస్ కోలా ట్రై చేస్తాను, మా ట్యూషన్ దగ్గర మా స్కూల్ దగ్గర ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఐస్ కోలా అన్నాడు. సరే వాడే ఆత్రం మనం ఎందుకు కాదనాలని చెప్పేసి సరే ఏంట్రా అని చెప్పేసి ఏంటి ఈ ఐస్ కోలా మహిమ అని చెప్పేసి నేను కూడా వాడు ఒకరు తయారు చేస్తుంటే తీశాను. వాడు ఏదో ఒక ఐస్ గడ్డ అయితే తీసేసాడు, ఆ మిషన్ కింద పెట్టాడు, దాన్ని ఫుల్గా టైట్ అయితే చేస్తున్నాడు. టైట్ చేసేసి వాడు ఏం చేస్తాడు, ఓకే దాన్ని ఏదో రోల్ చేస్తున్నాడు. ఓకే రోల్ చేస్తే కింద మన ఐస్ మన గుజ్జు టైప్లో వచ్చేసేటట్టు ఉంది. దాన్ని ఒక గ్లాసులో అయితే పెట్టి దానికి ఒక స్టిక్ అయితే గుచ్చాడు. ఓకే అదుముతున్నాడు. ఓకే మళ్ళీ తిప్పాడు. ఓకే ఐస్ గడ్డ కొంచెం మనకి ముక్కలుగా తయారై చిన్నదిగా వస్తుందట్టుంది. దాన్ని ఆ గ్లాసులో పెట్టి టైట్ చేసేస్తున్నాడు మళ్ళీ. మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ టైట్ చేయడానికి మళ్ళీ కొడుతున్నాడు. ఓకే ఇక అలా తయారు చేసేసి ఇక గ్లాస్ అయితే తీసేశాడు.
గ్లాస్ తీసి ఐస్ గ్లాస్లో అయితే పెట్టేసాడు. అయితే ఏందో ఇడుపుతగా ఐస్ పెట్టేసాడు అనుకున్నా. అంతలో వాడు ఏ ఫ్లేవర్ ఏమంటావు భయ్యా అన్నాడు. ఏ ఫ్లేవరా, ఏం ఫ్లేవర్లు నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలేదని మా వాడిని అడిగితే వాడు ఏదో కట్టా కాలా అని చెప్పేసి అడిగాడు. ఓకే, ఇంత కట్టా కాలా అంటే ఇది చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇంత పైనాపిల్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ అని చెప్పేసి చాలా అయితే ఉన్నాయి. సో మా వాడు అంటే వీళ్ళకి స్కూల్ కాడ అలవాటు అవుతుంది. సరే ఏందో ట్రై చేద్దామని చెప్పేసి వాడు ఏదో ఒక ఫ్లేవర్ పోసేసి ఆంధ్ర ఇచ్చాడు. ఇంతలోకి మా వాడు మా స్కూల్ కాడ అయితే 3 ఫ్లేవర్లు పోసిస్తాడు డాడీ అన్నాడు. సో ఇది 40 రూపీస్ అంట. సో ఓకే, మా వాడు ఇంకా అది తీసేసుకొని అది ట్రై చేస్తున్నాడు. మరి అది ఎట్టుందో ఏందో నాకు తెలియదు. ఏంద్రా అని మా వాడిని అడిగితే మా స్కూల్ కాడ అయితే ఇంకా బాగుండేది డాడీ, వాళ్ళ కాడ మళ్ళీ ఇంకా 20 రూపీస్ అని అన్నాడు. సో మ్యాక్సిమం ఎగ్జిబిషన్ అన్నాక ఆ మాత్రం వాడికి ఫేవర్ ఉండాలిగా. ఇంకో 20 రూపీస్ అని ఉంటాడు, వాడు 40 రూపీస్ తీసుకున్నాడు. సో ఇదండి మ్యాక్సిమం ఓవరాల్గా మొత్తం